పచ్చిమిరపకాయలను సగానికి చీల్చుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి వామ్ వాటర్లో. ఆ ఉడికించిన నీటిలో ఈ విధంగా సరిపడినంత శనగపిండి, మరికొద్దిగా వాము, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా డౌని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో లంప్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒకసారి మన బొటన వేలు ఈ విధంగా ముంచుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఉడికించుకున్న మిరపకాయలను శనగపిండి మిశ్రమంలో ముంచి ఆయిల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సగం వరకు వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టి మరికొంత వాటర్ వేసుకోవాలి. డవ్లో కొంచెం పల్చని చేసుకొని మళ్ళీ చల్లారిన బజ్జీని ఒకసారి డిప్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ వేగించుకోవాలి ఆయిల్లో. అంతేనండి. ఇవి వేగిన తర్వాత కలర్ వస్తుంది. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై